యా రాజకీయ స్వార్థం కోసం ద్వేషం పెంచుతున్నారు. మోడీ బీజేపీ సోనియా ఫైర్ ప్రమాదంలో రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు వివక్ష గురవుతున్నారు. ద్వేషాన్ని అబద్ధాలు తిరస్కరించండి. అన్ని వర్గాల ఉన్నతి కోసం కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపు అంటూ కొన్ని చూస్తున్నాం. సరే ఈ పిలుపును మేము స్వాగతిస్తాం. వాస్తవంగా ఎప్పుడు స్వాగతిస్తాం? మీరు ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులకు సంబంధించినటువంటి దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీలను ఈరోజు ఈ గత 77 సంవత్సరాల స్వతంత్ర భారతంలో 55 సంవత్సరాలు మీ గాంధీ కుటుంబమే పరిపాలించింది తెలంగాణ ఈ దేశాన్ని. మరి 50 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఈ దేశ మూలవాసులైనటువంటి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మీరు చేసినటువంటి న్యాయం ఏంది? ఏం లేదు. బీసీలకు మీరు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్, ఈ దేశంలో 50% బీసీలు ఉంటారు. బీసీలను అనగదొక్కి బీసీలు ఓటు బ్యాంక్ రాజకీయంగా చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున మీరు రాజకీయం చేస్తున్నారు కదా, దీన్నేమనాలి మరి? మండల్ కమిషన్ తొక్కిపెట్టింది ఎవరు? కాకా కాలేల్కర్ కమిషన్ తొక్కిపెట్టింది ఎవరు? ఈరోజు పార్లమెంటు వేదికగా ఈరోజు నెహ్రూ కానీ రాజీవ్ గాంధీ కానీ ఈ రిజర్వేషన్లు పెంచొద్దు, బీసీలకు రిజర్వేషన్ ఇస్తే బీసీ ఇక్కడ ఈ కులాలు అనేవి సమస్తం మొత్తం అయిపోవాలి, కులాలు ఉండొద్దు అదేవిధంగా అంటూ ఈరోజు కేవలం మీ 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 వరకు మాత్రం పరిమితం చేసుకున్నటువంటి మీరు మాట్లాడుతుంటే ఈరోజు దయ్యాలు వేదాలు వలస కనబడతా ఉంది. 1961లో పార్లమెంట్ వేదికగా నెహ్రూ ఈరోజు ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది అన్ని రాష్ట్రాల ప్రతినిధులకు, అన్ని రాష్ట్రాల సీఎంలకు. రిజర్వేషన్కు నేను ఒప్పుకోను, నేను సమ్మతం కాదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పెట్టడం మంచిది కాదు అని నెహ్రూ స్వయంగా చెప్పాడు. వాస్తవంగా 1991లో రాజీవ్ గాంధీ కూడా అదే విషయాన్ని ప్రస్ఫుటంగా చేసిండు. వాస్తవంగా ఈ దేశంలో కులాల వారిగా విభజన కరెక్ట్ కాదు అంటే మరి ఏ విధంగా మీరు ఆయా వర్గాలకు, నిమ్న వర్గాలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఏ విధంగా మీరు అప్లై చేస్తారు? దానికని కార్యాచరణ ఉందా అంటే ఏదీ లేదు. అంటే మండల్ కమిషన్ తొక్కిపెట్టింది, అదేవిధంగా కాకకాల కమిషన్ తొక్కిపెట్టింది. ఈ దేశంలో 27% రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి బీసీలకు మొత్తంగా తొక్కిపెట్టిందే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం. మరి మీరు గత 77 ఏళ్లలో 55 నుంచి 60 సంవత్సరాలు మీరే పరిపాలించారు. అప్పుడు మీరు ఏమీ చేయనట్టు వాళ్ళు ఇప్పుడు వచ్చి ఉన్నత అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యం అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఈరోజు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు? అండ్ దీంట్లో స్టేట్ క్వశ్చన్ అన్న, ఒక్క స్టేట్ లో ఎస్సీలు ఎక్కువ ఉంటారు, ఒక స్టేట్ లో ఎస్టీలు ఎక్కువ ఉంటారు, ఒక స్టేట్ లో ఓసీలు, ఒక స్టేట్ లో బీసీలు, ఒక స్టేట్ లో ఇప్పుడు ముస్లిమ్స్. కేరళ లాంటి స్టేట్ లో మనం చూసుకుంటే ముస్లిమ్స్ చాలా ఎక్కువ అక్కడ ప్రాబల్యం. ముస్లిమ్స్ ప్లస్ క్రిస్టియన్స్, హిందూస్ మైనారిటీస్ కేరళలో. ఇప్పుడు ఈ మైనారిటీస్ అయినటువంటి హిందూస్ కి ఆ స్టేట్ లో ఏం చేస్తారు? మెజారిటీ అయిన ముస్లిమ్స్ కి ఏం చేస్తారు? ఈ స్టేట్ లో మన తెలంగాణలో ఇప్పుడు 20%, 26% వచ్చినటువంటి ముస్లిమ్స్కి ఏం చేస్తారు? ఎస్సీ ఎస్టీలు మన దగ్గర బీసీలు అందరు కలుపుకుంటే 70% వరకు ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీ 3 కమ్యూనిటీలే మనకి. ఇక్కడ ఏం చేస్తారు? ఏ ప్రాతిపదికన? ఇప్పుడు మన స్టేట్లో బీసీలు ఎక్కువ మనకి, ఈ బీసీలకి రాజ్యాధికారం ఇస్తారు. అయితే స్ట్రైట్ అవుట్ రేట్ గా బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి బీసీ మంత్రిని చేస్తారు, ఎస్సీని హోం మంత్రిని చేస్తారు, ఎస్టీని ఫినాన్స్ మినిస్టర్ని చేస్తారా? మరి 2% లేదా 0.6% ఉన్న వెలుమలని తీసుకొచ్చి ఖాళీ కార్మిక శాఖ మంత్రిని చేస్తారా? అంటే స్ట్రైట్ క్వశ్చన్. వీళ్ళు ఏ రకంగా కులగణన చేసి ఏ రకంగా ప్రజలకి అందుబాటులోకి వీళ్ళు చేయాలనుకునేటువంటి పనులు చేస్తారు? ఏం చేద్దామని కులగణన. ఎగ్జాంపుల్ తెలంగాణలో మెజారిటీగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు. వాస్తవంగా ఈరోజు కనీసం 4% లేనటువంటి ఒక అగ్రవర్ణాలకు మీరు సీఎం పదవి ఇస్తే మిగతా ఆ వర్గాలకు సీఎం పదవితో పాటు మంత్రి పదవులు, ఎంపీ పదవులు, ఎమ్మెల్యేలు ఇస్తే మరి మిగతా వర్గాలు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందా? సరే బీజేపీ చేయదా చేస్తా పక్కన పెట్టండి, మరి మీరు మాట్లాడుతుందని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. రాజ్యాధికారంలో చట్టసభల్లో వాటా లేనంత వరకు ఖచ్చితంగా ఆయా వర్గాలు వెనకబడి తీరుతాయి. దానికోసం మీరు ఏం చేస్తారో స్పష్టమైనటువంటి నినాదాన్ని తీసుకురండి చూద్దాం. అది చేయకుండా ఈ దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పోతాయి అవి అంటే మాత్రం ఎవరు కూడా వినే పరిస్థితి లేదు, మిమ్మల్ని దేకే పరిస్థితి కూడా కనబడతలేదు. అన్నట్టు రాహుల్ గాంధీ అడుక్కుంటాడు కదా, అడుక్కుంటాడు నాకు బిచ్చమేరి మీ ఆస్తులు మా ఓట్లు అని చెప్పేసి అంటారు కదా. రాహుల్ గాంధీకైనా సోనియా గాంధీకైనా రేవంత్ రెడ్డికైనా ఒకటే క్వశ్చన్ నాది. ఇప్పుడు మీరందరూ రిచ్ పీపులే కదా, మీ ఆస్తుల్లో కొన్ని వేల కోట్లు ఉన్నాయి కదా. మా రేవంత్ రెడ్డి దగ్గర 8,000 కోట్లు అందరికీ తెలుసు. సరే లెట్స్ సే అన్న సింపుల్ లాజిక్, ఒక రేవంత్ దగ్గర 100 కోట్లు ఉన్నాయని అనుకుందాం. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టు రేవంత్ రెడ్డి 45 కోట్లు పెట్టుకోవాలి, మిగిలిన 55 కోట్లు ముందు ఎస్సీ ఎస్టీ బీసీలకు పంచమని తెలంగాణలో. ఫస్ట్ రేవంత్ రెడ్డి దగ్గర నుంచే మొదలు పెడదాం, వేరే వాళ్ళ దగ్గర. ఆ తర్వాత మా బ్రదర్స్ నల్గొండ బ్రదర్స్ దగ్గర వీళ్ళు ఇవన్నీ బయట పెట్టాలి. వాస్తవం చెప్పాలంటే ఫస్ట్ 55%, 45% రాష్ట్రాలకి ఇస్తే దేశానికి మీరు ఏంటి, తర్వాత మిగిలిన వాళ్ళ గురించి చూద్దాం.